హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఇప్పుడు స్వీట్ కార్న్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా బయట. దాంతో మనం ఒక స్నాక్ చేద్దాము. ఫస్ట్ స్వీట్ కార్న్ ఒక కప్పు తీసుకుంటున్నాను. దీన్ని బాయిల్ ఏం చేయని అవసరం లేదు. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక మిరపకాయ, మీ కారానికి సరిపడా కరివేపాకు వేసి కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మీరు చాపర్ ఉంటే చాపర్లో వేసి కూడా చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలు బాయిల్ చేసుకున్నది వేస్తున్నాను నేను. వేసి దీన్ని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను అండ్ క్యారెట్ తురుము వీటిని కూడా వేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బైండింగ్కి నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా టిక్కీ షేప్లో చేస్తే వస్తుంది కదా, దాన్ని బట్టి చూసుకోవాలి. లేదా కొంచెం రావట్లేదు అంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు బియ్యపిండి. నాకైతే 2 స్పూన్స్ సరిపోయింది, టిక్కీ షేప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న టిక్కీలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం అన్నమాట. నేను కొంచెం ఒక ప్యాన్ పైన బటర్ వేసి అది కొంచెం వేడైన తర్వాత ముందుగా చేసుకున్న టిక్కీలని ఫ్రై చేసుకోవాలి. వీటిని కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే బటర్తో షాలో ఫ్రై చేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ ఏమి వేయకుండా. కొంచెం కలర్ వచ్చిన తర్వాత 2 వైపులా తిప్పి కాల్చుకోవడమే వీటిని. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ స్వీట్ కార్న్ టిక్కీలు రెడీ. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.